హలో అండి, అస్సలం వాలేకుం, నమస్కారం. ఈరోజు నేనైతే బోండాలు వేస్తున్నానండి. శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, ఆయిల్, తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు. నేనైతే ఉల్లిపాయలను తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసుకుందాం. మనకు ఉల్లిపాయలు అనేది ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా పొడవుగా సన్నగా కోసుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కట్ చేసుకుందాం. మొత్తం ఉల్లిపాయలను కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. సన్నగా కావాలనుకుంటే మనము మిక్సీలో కూడా కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవచ్చు. అల్లము, పచ్చిమిర్చి వేసుకొని నేనైతే సన్నగా తరుక్కుంటున్నాను. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు అల్లాన్ని కూడా కట్ చేసుకోవాలి. మనం కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. మనం ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం తరుక్కున్నామండి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాం. మొత్తం ఈ గిన్నెలో పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటే మనం పచ్చిమిర్చి కారం అనేది బాగా తగులుకుంటుందండి ఈ ఉల్లిపాయలకి. నేనైతే ఇందాక వాము చూపించలేదండి. ఇందులో వాము కూడా కొద్దిగా వేసుకోవాలి. మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా, శనగపిండి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొద్దిగా వాము వేసుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదండి. అందుకోసమే నేనైతే కొద్దిగా వామును వాడతాను. కొద్దిగా వాము ఇలా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము బియ్యం పిండిని వేసుకోవాలి. మనకు బోండాలు కరకర రావాలంటే బియ్యం పిండి వేసుకోవాలండి. బజ్జీల్లో కానివ్వండి, బోండాల్లో కానివ్వండి, తర్వాత ఆలు బజ్జీకి, వీటన్నిటికీ మనం కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సరిపడినంత శనగపిండిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకు మనకు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాం. బోండాలకైతే నీళ్ళని వేసుకోవాలి. అదే పకోడీకి అయితే మనం వాటర్ వేసుకోకూడదండి. ఇవి ఉల్లిపాయలతోనే కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత వేసుకుంటే మనకు బాగా బోండాలు అనేవి వచ్చేస్తాయి. కొద్దిగా వంట సోడాను కూడా వేసుకోవాలి.
ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుందామండి. చూడండి, ఈ విధంగా పైకి రావాలి మనకు ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం. మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం బోండాలను ఈ విధంగా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినడానికి. ఇవి రైస్లో పప్పు వేసుకొని తినేటప్పుడు కూడా ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకు కలర్ అనేది చేంజ్ అవుతున్నాయి. మనకు ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము వీటిని వేగనివ్వాలి. ఒక్కొక్కటిగా తిప్పుకుందాం. ఇలా చూడండి, మన కలర్ అనేవి చాలా బాగా చేంజ్ అయినాయి. మొత్తం మనకు రెడీ అయిపోయినాయండి. ఒక్కొక్కటిగా వీటిని తీసేద్దాం. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఉల్లిపాయ బోండాలు చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. చాలా టేస్ట్గా ఉంటాయి. జరలే మిగిలిన పిండిని కూడా వేసుకోవాలి. మా అబ్బాయి వేస్తున్నాడండి, చేత కాక వేస్తున్నాడు. సరిగ్గా వేయడం రావడంలా. ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయి. వీటిని కూడా తీసేద్దాం. వీటిని తీసేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉల్లిపాయ శనగపిండితో చేసిన బోండాలు అనేవి మనకు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై. అల్లా హాఫీజ్.